బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ అన్ని పథకాలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన సభలు నిర్వహిస్తామన్నారు. పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన వస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వంలాగా పథకాల్లో కోతలు విధించమని, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫామ్లు ముందే అందజేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ అన్ని పథకాలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన సభలు నిర్వహిస్తామన్నారు. పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన వస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వంలాగా పథకాల్లో కోతలు విధించమని, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫామ్లు ముందే అందజేస్తామని పొంగులేటి వివరించారు. వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. ఈ సేకరించిన అప్లికేషన్లు అన్నిటినీ అర్హులైన ప్రతి వారికి వారు దేంట్లో ఎలిజిబుల్ అవుతారో ఎలిజిబుల్ అయ్యే వాటిని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆనాడు గత ప్రభుత్వంతో ఇసుకి వేసారి మాకు మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ మార్పు వస్తది అని నమ్మి మాకు ప్రజల పట్టం కట్టారో దానిని కార్యరూపం దాల్చే విధంగా వారి గుమ్మానికి అధికారుల్ని, వారి గుమ్మం వద్దకే అధికారుల్ని పంపించి వారు ఏది కోరుకుంటున్నారో వారి అర్హతను బట్టి, వారి సూటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించడం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో యావత్ తెలంగాణ ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదో తక్కువ టైమే ఉంది, ఉదయం 8 నుంచి 12 వరకు అంటే ఏదైనా పెద్ద పంచాయతీల్లో అప్లికేషన్లు ఇవ్వడానికి నేను ఇవ్వలేకపోతే నేను ఈ ప్రోగ్రాం ఎక్కడ మిస్ అవుతానో అనే ఆందోళన చెందవలసిన అవసరం ఏ ఒక్కరూ లేదు. గత ప్రభుత్వం ఏదైతే ఇళ్లు ఇస్తున్నామని చెప్పి వెబ్సైట్ లో కేవలం 2 రోజులే ఓపెన్ చేసి తర్వాత ఆ వెబ్సైట్ ని క్లోజ్ చేసి ఆల్రెడీ మాకు వచ్చిన అప్లికేషన్లే ఎక్కువ ఉన్నాయి, మేము మళ్ళీ వెబ్సైట్ ను ఓపెన్ చేయమని ఏదో ఒక సాకు చూపించి తప్పించుకుందో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా కాకుండా మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా, రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ ని తీసుకుంటది అనుకో.